పాతకాలంలో జపాన్లో ఒక విచిత్రమైన పద్ధతి ఉండేదట. అదేంటంటే వయసైపోయి పనులు చేయలేని పరిస్థితిలో ఉన్న తల్లిదండ్రులను తీసుకువెళ్లి కొండ ప్రాంతాల్లో వదిలివచ్చేవారట. వారి పని కూడా వారు చేసుకోలేని ఆ ముసలివాళ్లు ఆకలితో అలమటించి శుష్కించి చనిపోయేవారట. ఒక యువకుడు కూడా తన తల్లి వయసు మీద పడి అచేతన స్థితిలో ఉందని ఆమెను తన భుజాల మీద మోసుకుని కొండల్లో వదిలివేసి రావడానికి బయలుదేరాడు. తన భుజం మీద ఉన్న తల్లి దారి పొడవునా చెట్టు కొమ్మలను కొన్ని పూల కొమ్మలను తెంపుతూ కింద పడేస్తూ ఉంటే కదలకుండా కూర్చోలేదు అని మనసులోనే విసుక్కుంటూనే ముందుకు వెళ్లసాగాడు. గమ్యం చేరాక తల్లిని కిందకి దించి వెనుతిరుగుతుంటే ఆ తల్లి, నాయనా, చాలా దూరం వచ్చావు. వెళ్లేటప్పుడు నువ్వు దారి తప్పి ఇబ్బంది పడతావేమోనని చెట్టు కొమ్మలను తెంచి దారి పొడవునా వేస్తూ వచ్చాను. ఆ గుత్తులతో జాగ్రత్తగా ఇంటికెళ్ళు. చీకటి పడుతోంది, త్వరగా వెళ్ళు నాయనా అంది. తల్లి ప్రేమ ఎంత ఉన్నతమో, తాను చేస్తున్న పని ఎంత నీచమో అర్థమైంది ఆ కొడుకుకు. కన్నీళ్లతో తల్లిని గుండెలకు హత్తుకుని ఆమెను తిరిగి ఇంటికి తీసుకువెళ్లడమే కాక అతను జీవితాంతం ఆమెను గుండెల్లో పెట్టుకు చూసుకున్నాడు. అతనిని చూసి ఇంకొందరు, వాళ్లని చూసి మరికొందరు మారడంతో క్రమంగా ఆ దురాచారం అంతరించిపోయింది. పిల్లలు, అమ్మ ఎలాంటి సేవలు చేస్తుంది? మీ దృష్టిలో అమ్మ అంటే ఏంటి? అమ్మ అమ్మే కథలో తల్లి తన కుమారునికి తిరిగి వెళ్లడానికి ఎలాంటి సహాయం చేసింది? ఆధునిక కాలంలో అమ్మలు అనాథ శరణాలయంకు ఎందుకు వెళ్తున్నారు? కారణాలు ఏమని భావిస్తావు? మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేస్తారు కదూ. మరో కథలో మళ్ళీ కలుద్దాం.